మాట చెప్పండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటే అని నమ్ముతున్నావా? ఈ రోజున బాప్తిసం పొందుకున్న ఈ రోజు నుంచి విగ్రహారాధన, పాపం, అపవిత్రమైన మాటలు, మనలో ఉన్న ద్వేషాలు ఇవేమీ అంటకూడదు. ఇవన్నీ తొలగించుకుంటావా? దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతావా? దేవుని కొరకు నీకు జీవిస్తావా? ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు వాక్యాన్ని చదువుకోవాలి, దేవుడు అంటుకట్టబడి జీవిస్తావా? నీవు చేసుకున్న తీర్మానం, నీవు చేసుకున్న దేవునితో ఒడంబడిక ఈరోజు బాప్తిసం సిద్ధపడడానికి నీవు సాక్షిగా వచ్చావు. గడిచిన రాత్రి ప్రార్థన చేసినప్పుడు దర్శనాలుగా ఏమైనా కనబడ్డాయా? ఇక మీద నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు దర్శిస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన స్వరం ద్వారా, ఆయన దర్శనం ద్వారా మాట్లాడతాడు. ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ఒక ప్రార్థన. ఆమేన్. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల సంతకు చేరుతున్నామయ్యా. బాప్తిసాన్ని సిద్ధపడుతుండగా బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇదిగో ఈ నీటిలో మేము దిగి ఉండగా ఈ నీటిని మీ రక్తంగా మీరు మార్చారు, ఈ నీటిని మీ శుద్ధ జలముగా మీరు మార్చారయ్యా. ఈ నీటిలో మీ అభిషేకాన్ని మీరు దించినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ నీటిలో బిడ్డను నాయన అయ్యా ముంచినప్పుడు ఎప్పుడైతే ముంచుతున్నామో వెంటనే పాత స్వభావం అంతా సమాధి చేయబడాలి. ఎప్పుడైతే బిడ్డ తిరిగి నీటి నుంచి లేస్తుందో తిరిగి జన్మించి నీ కొరకు బిడ్డగా సాక్షిగా బ్రతకాలి. బ్రతకని బాగు చాపండి. ఇదిగో నేను పొందుకునే ఈ రక్షణ కడ వరకు కాపాడుకునే ధన్యతను బిడ్డకు అనుగ్రహింపజేయమని ఈ చిన్నకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించడానికి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో సునీతానికి బాప్తిసం ఇస్తున్నాను. ఆ బిడ్డనైనా ఈ దిన రక్షణ పొందిన నాటి నుంచి అంతవరకు కాపాడబడగలిగేటట్లుగా కృపను అనుగ్రహించండి, బలపరచండి, అభిషేకించండి. అన్ని విషయాల్లోనైనా మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు సత్ప్రవర్తన మరింతగా మనం మార్చబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభు చూపించండి. నీ రక్తం చేత కడగబడిన బిడ్డను మీ స్వాధీనపరుచుకోనండి, మీ ఆత్మతో నింపండి, అభిషేకంతో నింపండి. నీ కొరకు సాక్షిగా జీవించేటట్లుగా అంతం వరకు కడ వరకు కాపాడబడగలిగేటట్లుగా కృపను అనుగ్రహించమని ఇదిగోనైనా బాప్తిసం పొందుకున్న బిడ్డను నీ చేతులకు అప్పగిస్తూ అంతవరకు కాపాడమని, భద్రపరచమని, నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు క్రీస్తు శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించడానికి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో నిత్యము నీ కృప బిడ్డకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.